ఎండన పడి ఇంటికొచ్చిన వారికి ఒక పెద్ద గ్లాస్లో చల్లటి మజ్జిగని ఇవ్వడం మన తెలుగువారి సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనుక ఎండల దాటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడే ఒక చక్కటి ఆలోచన ఉంది. వేసవిలో మండుతున్న ఎండల తాకిడికి ఒళ్లంతా ఓపలేని నీరసంతో దస్సిపోతూ ఉంటుంది. వేడి ఉక్కపోతల మూలంగా మనిషి తోటకూర కాడల్లా వేలాడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు చలవ చేసే మజ్జిగను పెరుగుతో చేసిన లస్సీ పానీయాల్లో అందిస్తే పోయిన ప్రాణం తెరికొస్తుంది. ఒంట్లో వేడి తాలూకు ప్రభావాలన్నీ తగ్గిపోతాయి. వేసవిలో మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే అద్భుతమైన ఆహారాలు పెరుగు మజ్జిగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మజ్జిగ చేయడం వలన నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన ఎండాకాలం డీహైడ్రేషన్ రాకుండా చేస్తాం. అందులో సరసాధారణంగా కొంచెం ఉప్పు వేస్తాం. కొద్దిగా ఉప్పు కొంచెం పంచదార వేసి దాన్ని మజ్జిగలాగా చేస్తూ ఉంటే అదేంటంటే ఒక డీహైడ్రేషన్ రానివ్వకుండా ఉన్నది ఒక ఎలక్ట్రాల్ లాగా తయారవుద్ది. అంటే షుగరు కొద్దిగా ఉప్పు వేస్తాం కాబట్టి అది ఇది రాకుండాను ఒక ఎలక్ట్రాల్గా పనిచేస్తూ మనిషికి వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. ఎండాకాలం అంతాను మజ్జిగ పల్చగా చేసుకొని ఎవరికైనా ఇవ్వచ్చు. ఒకటి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తిని బాగా డెవలప్ చేస్తాయి. అందులో ఉన్న ఖనిజ లవణాలు, కాల్షియము ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి శరీరానికి ఆరోగ్యకరంగా తోడ్పడుతుంది. ఎండాకాలం ఇటు థర్స్ట్ అంటే దాహం తీరుస్తూ ఉంటుంది. అదే కాకుండా వడదెబ్బ కొట్టకుండా కడుపు నిండా నీళ్లు ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళినా చేసినా వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. తర్వాత ఆ మజ్జిగని కొంచెం ఉంచుకొని నెమ్మదిగా బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు పెట్టుకొని నీళ్ళలాగా పలచటి మజ్జిగ చేసుకొని కొంచెం కొంచెం తాగుతూ ఉంటే మంచిది. ఇంకోటి మజ్జిగని ఏం చేస్తారంటే ఇటు ఎండాకాలంలో ఎండదెబ్బ కొట్టినప్పుడు వాళ్ళని అందులోంచి బయటికి పట్టాలన్నా చేయాలన్నా ఏం చేస్తామంటే ఉల్లిపాయలు కోసి ఆ పలచటి మజ్జిగలో ఉప్పేసి అది పెట్టి వాళ్ళు వెంటనే నవిలి మజ్జిగ తాగేయాలి. తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టిన వాళ్ళకి వెంటనే ఇది వచ్చి ఎలక్ట్రాల్ కింద పనిచేసి వాళ్ళకి వడదెబ్బకి వచ్చిన ఏదైతే ఆ ప్రమేయం ఉందో ఆ హీట్ స్ట్రోక్ అన్నది బయటకు వచ్చేస్తారు. జ్వరాలు అటువంటివి ఉన్నా కూడా బాగా తగ్గిపోతుంది. కానీ ఇది చాలా మంచి వైద్యం అనమాట. ఎప్పుడైతే ఎండదెబ్బ కొట్టింది అని అనుకున్నప్పుడు మజ్జిగలో ఉల్లిపాయలు ముక్కల కింద కోసేసి వాళ్ళు బాగా నవిలేసి మజ్జిగలు తాగాలి. ఉప్పు అందులో కొంచెం షుగరు వేసిస్తే డీహైడ్రేషన్ రాదు. తర్వాత ఇంకా టెంపరేచర్ ఏమన్నా ఉంటే కూడా బాగా తగ్గిపోతుంది.